ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూనే ఉంటాయి. చాలా ప్రోగ్రామ్స్ నేను చేస్తూ ఉంటాను. మీ నుంచి కూడా చాలా మంచి స్పందన వస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మనం ఒక ముఖ్యమైన వ్యక్తి, చాలా వీడియోస్ ఆల్రెడీ చేసున్నాము. విశిష్ట మాతృమూర్తి బిరుదాంకితురాలు. ఎందుకు అసలు విశిష్ట మాతృమూర్తి అని ఎందుకు అన్నారు అంటే, మన వీడియోస్ చూడండి, మీకు దానికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. చెప్పనవసరం లేదు. డాక్టర్ టి విశాలాక్షి గారు. తను చెప్పే ప్రతి మాట అక్షర సత్యం. పాటిస్తే నిజంగా అద్భుతం. పాటించి చూడండి, ఖచ్చితంగా మీరు మంచి ఫలితాలు, మంచి మనస్తత్వం, మంచి నడవడిక ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మన నుంచి మొదలుపెట్టే ప్రతి విషయం కూడా మన పిల్లలకి, రేపటి తరానికి ఖచ్చితంగా మార్గదర్శకం అవుతాయి. అలాంటి ముఖ్యమైన విషయం గురించి ఈరోజు మాట్లాడబోతున్నాం. గాజులు. గాజులు ఎందుకు వేసుకోవాలి? అమ్మాయిలు గాజులు వేసుకోవటం వలన వచ్చే లాభం ఏమిటి? ఎవరు ఏ ఏ గాజులు వేసుకోవాలి? ఎందుకు అంతటి ప్రాధాన్యత? ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. ఖచ్చితంగా మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉండి అమ్మతో ఏదన్నా మీరు ఈ విషయం గురించి మాట్లాడండి అనే టాపిక్ మీరు కామెంట్ బాక్స్లో తెలియచేస్తే నెక్స్ట్ ఎపిసోడ్లో దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. గాజులు. గాజులు ఎందుకు వేసుకోవాలి? ఎవరు వేసుకోవాలి? ఎవరు వేసుకోకూడదు? వేసుకుంటే ఎలాంటి లాభాలు ఉంటాయి? ఒకవేళ వేసుకోకపోతే దానివల్ల వచ్చే నష్టాలు ఏమిటి చెప్పండి. గాజులు అంటేనే మాంగళ్య ద్రవ్యాలమ్మ. అమ్మవారికి మనం గాజుల పూజ చేస్తాము, గాజులు సమర్పిస్తాము. 1,00,000 గాజులతో, 1,00,000 అంటే అనంతము, అనంతమైన గాజులతో అమ్మవారిని మనం పూజిస్తాం కదా. సో ఆ అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మనకి కలగాలి అంటే మనము చక్కగా గాజులు వేసుకోవాలి. చేతికి గాజులు నిండుగా ఉన్నప్పుడు ఆడపిల్ల అందంగా కనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి మనం పురిటి స్నానం అయ్యాక శుద్ధి అవగానే చిన్నపిల్లలకి మనం బంగారు మురుగులు చేతికి వేస్తాము. కొంచెం పెరిగి పెద్దదయ్యాక చిన్నపిల్ల గనక మట్టి గాజులు కాకుండా వేరే గాజులైనా వేస్తాము. కానీ గాజు లేని చెయ్యి ఉండదు మన సనాతన సంప్రదాయంలో. కొంచెం పెద్దదవగానే ఆ అమ్మాయికి మట్టి గాజులు. ఇంకా జీవితాంతము చేతికి ఈ గాజులు పరమ పవిత్రమైనవి. ఎన్నో మహిమలు ఈ గాజులలో, ఎంతో శక్తి. చేతికి గాజులు వేసుకోవడం వల్ల ఆరోగ్యపరమైన, వైజ్ఞానిక పరమైన, ఆధ్యాత్మిక పరమైన అనేకమైనటువంటి అంశాలు ఈ గాజులు వేసుకునే దాని వెనకాల ఉన్నాయమ్మా. అవన్నీ కూడా తెలుసుకుంటే ఏ ఆడపిల్ల గాజులు వేసుకోకుండా ఉండదు. చెప్పే పెద్దలు, ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలకి చెప్పాలి, అమ్మాయిలు గాజులు వేసుకునేలా చెయ్యాలి. గాజుల పండగ అని చేస్తాం కదా మనం. గాజులు వేయడమే ఒక మహా ఉత్సవము, గొప్ప పండగ. కానీ ఈ కాలంలో కొంతమంది ఆడపిల్లలు చాలా చక్కగా సంప్రదాయబద్ధంగా ఉంటున్నారు, కానీ కొంతమంది ఆడపిల్లలు చేతులకి గాజులు వేసుకోరు. దానికంటే ముందు వాళ్ళు అలా వేసుకోకపోవడానికి కారణం ఏమిటి అంటే, చాలా పాఠశాలలలో ఆ యాజమాన్యం వారు మీ పిల్లలకి గాజులు వేయకూడదు, బొట్టు పెట్టకూడదు, పూలు పెట్టకూడదు, తల్లో అలా పెడితే స్కూలుకి రానివ్వము అంటూ నియమాలు పెడుతున్నారు. అసలు అలాంటి పాఠశాలలలో మన పిల్లల్ని చేర్చడం ఎందుకు? ఏ పాఠశాల వారు సరస్వతి పూజ చెయ్యము అంటారో, ఎవరు బొట్టు పెట్టుకోకూడదు, గాజులు వేసుకోకూడదు, పూలు పెట్టుకోకూడదు అంటారో అలాంటి పాఠశాలలు మనకి వద్దు. మన పిల్లల్ని అక్కడ చేర్చకూడదు. ఎవరు వీటన్నిటిని అంగీకరిస్తారో, మన సంప్రదాయాన్ని పాటించే అవకాశాన్ని కలిగిస్తారో అలాంటి పాఠశాలలలో పిల్లలని చదివిస్తే, ఇంట్లో కూడా అలాంటి వాతావరణం ఉంటే సనాతన ధర్మబద్ధమైన ఆ ప్రవర్తన వారి అందరికీ కూడా అలవడుతుంది. ఆ మనస్తత్వం కానీ, ఆలోచనలు, ప్రవర్తన, దానివల్ల వాళ్ళ జీవితం అంతా ఆనందమయం అవుతుంది. సో గాజులు మంగళప్రదమైనవి కనుక, మాంగళ్య ద్రవ్యాలు కనుక మనం చేతికి నిండుగా గాజులు వేసుకుంటాము. అయితే ఎవరు వేసుకోవాలి అంటే మానవులందరూ వేసుకోవచ్చు. కానీ మన సంప్రదాయంలో ఆడపిల్లలు, ఆడవారు, స్త్రీలు, మహిళలు మట్టి గాజులు వేసుకుంటాం, బంగారు గాజులు వేసుకుంటాము. మగవారు బంగారు కంకణం లాంటిది ధరిస్తారు, బ్రేస్లెట్ అని అంటామే. ఆ బంగారం కూడా చాలా శక్తివంతమైంది. ఈ మెటల్స్ అన్నిట్లోకి కూడా బంగారము ఆ తేజస్సుని, కాంతి, సూర్య తేజస్సు అందులో ఉంటుంది. బంగారం అంటేనే సాక్షాత్తు మహాలక్ష్మి కనుక వాళ్ళు గొలుసు వేసుకుంటారు. మగవాళ్ళు కూడా ఆడపిల్లలాగానే మనవి చాలా ఆభరణాలు ధరిస్తాం ఆడవారం. మగవారు గొలుసు, ఎందుకంటే ఆ బంగారము శక్తిని ఇస్తుంది గనక.
ఆయుష్ని, ఆయుర్దాయాన్ని, జ్ఞానాన్ని, కాంతిని బంగారం కలిగిస్తుంది కనుక బంగారు కంకణాలు. తర్వాత రాగి కడియం కూడా గాజులా వేసుకుంటారు. శరీరంలోని ఉష్ణతని, వేడిని తీసేస్తుంది, సమతుల్యతనిస్తుంది. అలాగే కొన్ని కడియాలు ధరిస్తారు మగవారు కూడా. అది నాడీ మండలం మీద పనిచేసి నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. కానీ ఆడవారికి ప్రత్యేకంగా గాజులు వేసుకోవడం అన్నది మన పద్ధతి, మన జీవన విధానం, మన సంప్రదాయం. చేతికి నిండుగా గాజులు వేసుకుని చక్కగా ఈ గాజులు గలగలలాడుతూ ఉంటే వినడానికి ఎంత అందంగా ఉంటుంది. మనకి ఆడపిల్ల చిన్న పిల్లలప్పుడే గాజులు వేస్తే ఆ పిల్లలు గాజుల గలగలలతో ఆడుతూ ఉంటే పిల్లలకి ఆనందంగా ఉంటుంది, తల్లిదండ్రులకి ఆనందంగా ఉంటుంది. అసలు గర్భిణి అయిన స్త్రీ గర్భంలో గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు ఈ సీమంతము అని చేస్తాం కదా, శ్రీమంతం, శ్రీమంతోన్నయనం. ఆ ఉత్సవం చేసినప్పుడు దాన్నే గాజుల పండుగ అంటాము. చేతి నిండుగా గాజులు వేస్తాము, మట్టి గాజులు. ఈ గాజుల గలగల ఆ శబ్దము అది మంగళకరమైన ధ్వని, చెవులకింపుగా ఉంటుంది, దేవతలని ఆహ్వానిస్తుంది, దైవీ శక్తులని మన దగ్గరికి వచ్చేలా చేస్తుంది. ఈ ప్రకంపనలు ఈ శబ్దం యొక్క ఆ శుభంకరమైన శబ్దాలు ఆ గర్భస్థ శిశువు వింటుందిట, మహదానందపడి ఆనందిస్తుందిట. శాస్త్రంలో ఉన్న మాటలమ్మా ఇవన్నీ కూడా. కనుక అప్పటి నుంచే ఆనందం, అప్పటి నుంచి శబ్దాలు వినగల శక్తి ఆ బేబీకి అన్నమాట, ఆ శిశువుకి వస్తుంది. కనుక గాజులు చిన్నప్పటి నుంచి పెద్దయిన జీవితాంతం ఎప్పుడూ వేసుకుంటూ ఉండాలి. తల్లి లేక భార్య చేతి నిండా గాజులు వేసుకుని గలగలలాడుతున్న చేతితో భర్తకి వడ్డిస్తూ ఉంటే, ఆయన భోజనం చేస్తూ ఉంటే, అమ్మ చేతి నిండా గాజులుండి చక్కని చేతులతో పిల్లలకి అన్నం వడ్డించి తినిపిస్తూ ఉంటే, కొసరి పెడుతూ ఉంటే అది ఎంత ఆనందానుభూతి. అలాంటి ఆనందాన్ని పొందడానికి కదా మానవ జన్మ లభించింది అనిపిస్తుంది కదా మనకి. కనుక ఈ గాజులు వేసుకోవడం వల్ల మన నాడీ మండలము ప్రేరేపించబడుతుంది. ముఖ్యంగా మణికట్టు మీదికి మన ఈ గాజులు వస్తాయి కదా, ఈ మణికట్టు ఇది జాయింట్స్ అన్నమాట. ఎక్కడెక్కడ శరీరంలో సంధి భాగాలు అంటాము ఉంటాయో దానికి అక్కడ నరాలు ఉత్తేజితం అవ్వాలి. అప్పుడు నాడీ మండలం మొత్తం శరీరంలో ఉన్న నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది, కండరాలు బలిష్టమవుతాయి, ఎముకలకి కూడా దృఢత్వం కలుగుతుంది. ఈ ప్రెషర్ వల్ల ఆక్యూప్రెషర్ అని ఈ కాలంలో ట్రీట్మెంట్కి వెళుతున్నారుగా. పూర్వకాలంలో వాళ్ళు ఎవరికి అవేమక్కర్లా, ఎందుకంటే మన సంప్రదాయం పాటించేవాళ్ళు. చక్కగా రోలు రోకళ్ళు వాడడం, చిమ్మడం, దంపడం, గాజులు వేసుకోవడం ఇలాంటివన్నీ పాటిస్తూ ఉంటే ఏ అనారోగ్యాలు మన శరీరాన్ని దరి చేరవు, ఏ మందుల అవసరము ఉండదు. సో మనం శాస్త్రబద్ధమైన జీవన విధానాన్ని గడపడానికి ప్రయత్నం చేయాలి. ఈ మంగళప్రదమైన ఈ సౌభాగ్య చిహ్నాలైన గాజులు ఎవరు ధరిస్తారో వారిని మంగళ గౌరీదేవి ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆవిడ నిత్య సర్వమంగళ. మంగళం ఎక్కడుంటే అమ్మవారు అక్కడ ఉంటుంది. కనుక వివాహిత అయినటువంటి స్త్రీలు వివాహ సమయంలో కూడా చిన్నపిల్లలకి పుట్టినప్పటి నుంచి కొన్ని వేస్తారు. ఆడపిల్లలు పెద్ద పిల్లలు అయినప్పుడు కూడా గాజులు వేయడమే ముఖ్యము. తర్వాత వివాహ సమయంలో కూడా గాజులు వేయడం అనేది ముఖ్యం. తర్వాత కడుపుతో ఉన్నప్పుడు కూడా గాజుల పండగ చేయడం, ఎందుకంటే గాజులకి అంత విశిష్టత ఉంది. కనుక చేతి నిండా గాజులు ఉంటే ఏ ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఆ లోపల ఉన్న బిడ్డ నిద్రపోతుందిట, ఆనందాన్ని అనుభూతిని చెందుతుందిట. ఆ తల్లికి కూడా అలాంటి ప్రశాంతత, మానసిక ప్రశాంతత కలుగుతుంది అని పరిశోధనలు చేసి వెల్లడి చేసిన సత్యం ఇది. కనుక ఇంకా చేతులకు గాజులున్న చెయ్యి చూస్తే చాలా అందంగా, అమ్మో మీ గాజులు ఎంత బాగున్నాయో, ఎంత గలగల్లాడుతున్నాయో అని చూసిన వాళ్ళు కూడా ఆనందపడతారు. అందరి చేతులకి ఉంటాయి, అందరూ ఆనందిస్తారు. ఈ పంచ మాంగళ్య చిహ్నాలలో గాజులు అనేది కూడా ఒకటి కనుక చెడు దృష్టిని పరిహరిస్తాయి. కనుక శుభ శక్తుల్ని, పాజిటివ్ ఎనర్జీ అంటారు మన వాళ్ళు సైంటిఫిక్గా, ఆవాహన చేస్తాయి. కనుక మనం చక్కగా గాజులు చేతికి ధరించాలి. ఎప్పుడు కూడా మన ఇంటికి ఏ ముత్తైదువులు వచ్చినా మనం గాజులు ఇస్తాము. ఎన్నో
నోములు, వ్రతాలు, పూజలు ఎప్పుడు ఎవరు చేసినా ఇంటికి వచ్చిన ముత్తైదువుకి బొట్టు పెట్టడం, పసుపు ఇవ్వడం, కాళ్ళకి పసుపు రాయడం, గంధం రాయడం, గాజులు ఇవ్వడం, తర్వాత తాంబూలం. యథాశక్తి చీర జాకెట్ ఏవైనా కూడా జాకెట్ బట్టలు కానీ పూలు పళ్ళు పెట్టి మనం తాంబూలం ఇస్తాము. ఇవన్నీ మాంగళ్య చిహ్నాలు, మాంగళ్య ద్రవ్యాలు, మంగళ ద్రవ్యాలు. ఈ మంగళ ద్రవ్యాలలో మంగళగౌరీదేవి ఎప్పుడూ ఉంటుంది కనుక ఎవరు అవి ఇస్తారో, ఎవరు వాటిని స్వీకరిస్తారో వారిద్దరికీ కూడా మంగళగౌరీదేవి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. కనుక మనమందరం కూడా చక్కగా గాజులు వేసుకోవాలి. ఆ గాజులు వేసుకోవడం వల్ల భర్త ప్రేమని కూడా మనం పొందగలుగుతాము. భర్త యొక్క ఆయుర్దాయము, ఆరోగ్యము స్త్రీ ధరించే గాజుల మీద ఆధారపడి ఉంటుందిట. కనుక గాజులు ఆడపిల్లలందరూ గాజులు వేసుకోవాలమ్మా. గాజులే మంగళగౌరీదేవి. మనము మన సంప్రదాయంలో ఇప్పుడు షాపుల్లో కొంటున్నాం, వేసుకుంటున్నాం. పూర్వం గాజుల మలారము అని ఇంటికి వచ్చి గాజులు వేసేవాళ్ళు. ఆ గాజులు తొడిగాక ఆ గాజుల మలారంకి, ఆ గాజులకి, ఆ తొడిగిన ఆయనకి నమస్కరించని ఆడపిల్ల ఉండేది కాదు, ఉండదు. ఆ గాజుల మలారం ఎవరు వేయడానికి వస్తాడో ఆయననే దైవంగా భావిస్తాము. ఆ గాజులనే మంగళగౌరీ స్వరూపిణిగా మన చేతికి గాజులు వేసాక ఆ గాజులకి నమస్కరిస్తాము. అప్పుడు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. కనుక గాజులు ధరించడం అన్నది మన సంప్రదాయాలలో, అందులో ఆడపిల్లలకి అత్యంత ముఖ్యమైనది. అందరూ గాజులు వేసుకుని సౌభాగ్యవతులుగా వర్ధిల్లాలి అని, అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నానమ్మా. చాలా చక్కటి వివరణ ఇచ్చారమ్మా. గాజులు ఎందుకు వేసుకోవాలి, దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటి, అసలు ఎవరెవరు వేసుకోవాలి, ఎలాంటి గాజులు వేసుకోవాలి, వేసుకున్నాక ఏ పనులు చేయాలి, ఈ విషయాలన్నీ వీడియోలో తెలుసుకున్నాం. చాలా చక్కటి వివరణ ఇచ్చారు విశాలాక్షి అమ్మగారు. మీరు కూడా ఇక నుంచి పిల్లలకు కూడా నేర్పించండి. ఆడపిల్లలు ఇంట్లో ఉంటే అన్ని సంప్రదాయాలు నేర్పిస్తేనే వాళ్ళు నేర్చుకుంటారు. రేపటి తరం చాలా ఆనందమయంగా, నేను ముందుగా చెప్పినట్టుగా భారతదేశం ఇలాగే ఉండాలేమో అనిపిస్తుంది ఇక నుంచి పాటించటం వలన. తప్పకుండా ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో ముఖ్యమైన టాపిక్తో మళ్ళీ విశాలాక్షి అమ్మగారితో కలిసే ప్రయత్నం చేస్తాను. నమస్తే. Thank you.